హస్తినా టూర్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో రోజు ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించనున్నారు రేవంత్, బట్టి. ఇక అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై షాతో డిస్కస్ చేశారు రేవంత్, బట్టి. మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు రేవంత్, బట్టి. హస్తినా టూర్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో రోజు ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించనున్నారు రేవంత్, బట్టి. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై షాతో డిస్కస్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు రేవంత్, బట్టి. హస్తినా అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, చెప్పండి, ప్రస్తుతం బట్టి, రేవంత్ ఇద్దరు కూడా వరుస భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, రెండో రోజు పర్యటన కొనసాగుతుంది ఢిల్లీలో సీఎం పర్యటన. ఈ రోజు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు కూడా ఈ భేటీ సాగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అలాగే విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టం ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. దాంతో మరొకసారి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించి గతంలో కొన్ని విజ్ఞప్తులు చేశారు. లాస్ట్ టైం డిసెంబర్ 26వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కేంద్ర హోంశాఖ మంత్రిని అలాగే ప్రధాని ఆ రోజు కలిశారు. ఆ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా పెరిగినటువంటి జిల్లాల ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులు ఉండాలి. ఆ దిశగా ఎక్కువ మొత్తంలో రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు విభజన చట్టానికి సంబంధించి చాలా సంస్థల విభజన అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. పూర్తి స్థాయిలో విభజన చట్టానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కొన్ని సమస్యలు అనేది కూడా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంతో కొన్ని పూర్తి స్థాయిలో విడిపోలేదు ఇంకా సమస్యలు కొన్ని. వాటికి సంబంధించి షార్ట్అవుట్ చేసేందుకు ఇప్పటికే ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ కావాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ లో భేటీ కూడా అవుతున్నారు. కాబట్టి ఈలోపు కేంద్ర హోంశాఖ కలిసి